మనం కొంతమంది ఏం చేస్తారంటే యవన కాలంలో ఉన్నవారు భవిష్యత్తు ఇలా ఉండాలి, భర్త ఇలాంటి రావాలి, భార్య ఇలా ఉండాలి అని వారు డిజైన్ చేసుకుంటూ ఉంటారు. చదువుకునే వాళ్ళు, బాగా చదువుకునే వాళ్ళు ఇప్పటి నేను క్లాస్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, లేకపోతే స్టేట్ ఫస్ట్, అలాగే ఏం చేస్తారంటే వారు చదువు మీద దృష్టి పెట్టి ఏదో ఒకటి వారి కోరిక కలిగి ఆశ కలిగి ఉంటారు. మనం ఏమి ఆశ కలిగి ఉండాలంటే ఈ భూమి మీద ప్రభు వస్తే, లేకపోతే నేను చనిపోతే, ఇక్కడ యాత్ర ముగించబడితే నాకు సిద్ధపరిచిన స్థలం అనే పరలోకంలో నేను ఉండాలి అని ఆశ కలిగి ఉండాలి. అలాంటి ఆశ కలిగి ఉంటే కనుక ఒకవేళ కోరుకున్న భర్త క్వాలిటీస్ అలాంటి క్వాలిటీస్ ఉన్న భర్త రాకపోవచ్చు, అలా డిజైన్ చేసుకున్న భార్య జతగా దొరకకపోవచ్చు, ఒకవేళ నేను ఫస్ట్ వచ్చేయాలన్న వాడు రాలేకపోవచ్చు, కానీ పరలోకం వెళ్ళాలన్న ఆశ నీకు ఉంది. చూసావా, ప్రభు ఏమంటాడంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. ఆయన ఆశ కూడా అదే. నీకు నాకు పరలోకం వెళ్ళాలన్న ఆశ కాదు, దేవుని ఆశ కూడా ఏంటి తెలుసా? నేనుండే స్థలంలో మీరందరూ ఉండాలి, అందుకని మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను అంటున్నాడు. మరణం గురించే నేను కొన్ని మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. చదవాలి తొందరగా. జనులను సజీవులుగాను, ఎవరంట? సజీవులుగా చేయువాడు, మృతులుగా చేయువాడు దేవుడే. ఈ లోకానికి గర్భఫలముగా తల్లి గర్భములో ప్రవేశపెట్టి అణువంత ఆకారాన్ని అండముగా పిండముగా ఆకారము కలిగిన అవయవాలు ఏర్పాటు చేసి శిశువుగా ఈ భూమి మీదకి పంపించి ఒక శిశువైన వాడిని వర్ధిల్లింపజేసి మనిషిగా మార్చి ఆడు దేవుణ్ణి తెలుసుకుంటే రక్షణ ఇచ్చి ఆ రక్షణ బట్టి నిత్య రాజ్యానికి చేర్చేవాడు ఆయనే. సజీవులుగాను మృతులుగాను చేర్చువాడు ఆయనే. మోషే ప్రార్థన చేస్తూ ఆ 90వ కీర్తనలో దేవుడు నరులారా తిరిగి రండని అంటున్నాడని గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడంట, నరులారా తిరిగి రండి. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 24వ వచనం కూడా చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. గర్విష్ఠులు ఎవరంట? పరమునకు చేరే జీవ మార్గము. చూసారా, పరమునకు మార్గం ఉంది. ఆ పరమునకు మార్గం ఏది అంటే కనుక యేసు నేనే మార్గాన్ని అంటున్నాడు. అది ఏ మార్గం అయిందంటే జీవ మార్గం. జీవం అంటే ఏంటి? మరణము లేనిది, అంతే కదా. జీవించడం అంటే ఎల్లప్పుడూ ఉండేది, మరణం అంటే అంతమైపోయేది. అంటే ఎల్లప్పుడూ జీవించే ఉండే పరలోకానికి చేరాలి అంటే కనుక ఈ భూమి మీద పరలోకం కోసం ఎదురు చూస్తున్న, పరలోకం కోసం అవగాహన కలిగిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని చెప్పింది తెలుసా వాక్యం? బుద్ధిమంతులు.